బ్రదర్స్ వినండి, నా ఫ్యామిలీకి కూడా అదే చెప్పా. నేను చెప్పినట్టు వినండి. చేతబడులు చేస్తే పోతాయి, మంత్రప్రయోగాలు చేస్తే పోతాయి. ఎవ్వడు ఏ ప్రయోగం మన మీద చేసినా చేసినోడే లెగుస్తాడు. నా మాట వినండి. ముందు ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తం ముందు రండి, బాప్తీసం పొందండి అని వాళ్ళకి పిలుపునిచ్చా. చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి వచ్చారు. నేను ముందు పొందాను, తర్వాత వాళ్ళు కూడా పొందారు. మేము మొత్తం పొందాం. నిజంగానే మా మీద ప్రయోగతంతో చేశారు. చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇక మమ్మల్ని యేసు రక్తంలో కడిగేశాడు కదా, ఇక ఏ మంత్రం పనిచేయదు. హల్లెలూయా. నీకు తెలుసా, మా మీద ఎవరైతే ప్రయోగం చేశారో ఇద్దరు కలిసి చేశారు. రియల్ ఇది, నేను అబద్ధం చెప్పట్లా, దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళు మా మీద చేశారు. మమ్మల్ని దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. వాళ్ళిద్దరు లేచారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రాణాలతో కూడా లేరు, అయిపోయారు. మరేందనుకున్నా, యేసు ప్రభు నమ్మి బాప్తీసం పొందినోడు జోలికి రావటం అంత తేలిక కాదు. పోతారు. వాడు ఎంత సీనియర్ అయినా సరే, వాడు ఎలాంటి దాన్ని ప్రయోగించినా సరే అవుట్. ఎందుకో తెలుసా, నా ప్రభువే మనకి అగ్ని ప్రాకారమై ఉంటాడు.